మనం రోజు వాడే బైక్ పెట్రోల్తో నడుస్తుంది. పెట్రోల్ ధరతో పోలిస్తే డీజిల్ ధర చాలా తక్కువగా ఉంటుంది. అయితే బైక్ డీజిల్తో నడిస్తే ఎక్కువ డబ్బు ఆదా అవుతుంది కదా అని మీలో చాలా మందికి ఆలోచన వచ్చే ఉంటుంది. డీజిల్ బైక్ తయారు చేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్ భిన్నంగా పనిచేస్తాయి. డీజిల్ ఇంజిన్ ఖరీదైంది, అంతేకాకుండా డీజిల్ ఇంజిన్ లో వైబ్రేషన్ శబ్దం ఎక్కువగా వస్తుంది. కాబట్టి బైక్ వంటి చిన్న వాహనాలను దీన్ని హ్యాండిల్ చేయలేవు. డీజిల్ కు పెద్ద ఇంజిన్ అవసరం. ఇది బైక్ కు సెట్ అవ్వదు. అంతేకాకుండా దీనిలో ఎక్కువగా గాలిని పంపడానికి ఖరీదైన టర్బో చార్జర్ లేదా సూపర్ చార్జర్ అవసరం. ఈ కారణం వల్లే డీజిల్ బైక్స్ తయారు చేయరు. మద్యం ప్రియులు చాలా మంది వైన్ బాటిల్లో 750 మిల్లీలీటర్లోనే ఎందుకు ఉంటుందో తెలియదు. కొంతమంది అది 750 మిల్లీలీటర్లు అనే విషయం కూడా తెలియకపోవచ్చు. అయితే అసలు మద్యం సీసాలో 750 మిల్లీలీటర్లు నింపేందుకు ఒక కారణం ఉందంట. ఫ్రెంచ్లో 11 రకాల వంటకాలు ఉంటాయంట. ఆ భోజనం సమయంలో ఒక వ్యక్తి 6 పెగ్గులు పోస్తారంట. ఒక్కో పెగ్గు 60 మిల్లీలీటర్ల ప్రకారం జంటకు 12 పెగ్గులు అంటే 720 మిల్లీలీటర్లు పోస్తారు. మద్యం పోసే సమయంలో కొంచెం అటు ఇటుగా పోసిన లెక్క కోసం సీసాలో 750 మిల్లీలీటర్ల మద్యంతో నింపడం మొదలుపెట్టారు. ఆ తర్వాత దీన్నే ప్రపంచం మొత్తం అనుసరిస్తుంది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మీలో ఎవరన్నా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే గనక ప్లీజ్ అండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. పక్కన హైప్ బటన్ ఉంటుంది, హైప్ బటన్ మీకు ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ప్రపంచంలోని ధనిక దేశాల్లో దుబాయ్ ఒకటి. అది మొదటి వరుసలో ఉన్న దేశాల కంటే చాలా వేగంగా అభివృద్ధి చెందింది. అంత వేగంగా అభివృద్ధి చెందడానికి కారణం అక్కడ సహజ సిద్ధంగా లభిస్తున్న క్రూడ్ ఆయిల్ వల్ల అనుకుంటున్నారా? అలా అయితే మీ సమాధానం పొరపడినట్లే. ఈ క్రూడ్ ఆయిల్ వల్ల ఆ దేశంలో వచ్చే రెవెన్యూ ఆ దేశ జీడిపిలో కేవలం 1% మాత్రమే. అసలు కారణం ఏంటంటే ఆఫ్రికా, యూరప్ ఖండాల మధ్య ఉన్నందున ఆ దేశాల వ్యాపార వ్యవహారాలకు ఇది చక్కటి వేదిక అయింది. అది ఎలా అంటే ఒక దేశం నుంచి మరో దేశానికి ఎగుమతులు, దిగుమతులు, ట్రేడింగ్ ఆకర్షించేందుకు జీరో ట్యాక్స్ ప్రవేశపెట్టింది. వీటితో పాటే పెట్టుబడులను ఆకర్షించేందుకు చక్కటి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసింది. తర్వాత కుటుంబాలు నివసించేందుకు గోల్డెన్ వీసాలు ఇచ్చింది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక బిలియనీర్లు ఉన్నది కూడా ఇక్కడే. 35 లక్షల మంది ఉన్న ఈ దేశంలో 65,000 మంది మిలియనీర్లు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు వారి స్ట్రాటజీ ఎలా పనిచేసిందో. మిలియనీర్లు ఆకర్షించడమే కాకుండా క్రమంగా వారిని నియంత్రించే పవర్ను కూడా సంపాదించింది. మనల్ని మనం ఎప్పుడైనా లక్కీగా ఫీల్ అయ్యామా? అవ్వకపోయినా పర్లేదు, ఎందుకంటే మనం పుట్టక ముందే ఒక భయంకరమైన యుద్ధంలోంచి గెలిచి ఇక్కడ దాకా వచ్చామన్నమాట. అది ఎలా అంటే పురుష శుక్ర కణాలు స్త్రీ శరీరంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ వాటికి పూలదండతో స్వాగతం లభించదు. పైగా స్త్రీ శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ఆ శుక్ర కణాలను శత్రువులుగా లేదా బయట నుంచి వచ్చిన వైరస్ గా భావిస్తుంది. వెంటనే తెల్ల రక్త కణాలంటే వైట్ బ్లడ్ సెల్స్ ఆ శుక్ర కణాలపై ప్రాణాంతకరమైన దాడి చేయడం మొదలు పెడతాయి. ఈ దాడిలో లక్షలాది శుక్ర కణాలు నాశనమైపోతాయి. ఇదొక భయంకరమైన సర్వైవల్ గేమ్ లాంటిది. కానీ ఈ దాన్ని తట్టుకొని అందరికంటే వేగంగా, బలంగా ఎవరు పరిగెత్తగలరో ఆ ఒక్క స్పెరం మాత్రమే ప్రాణాలతో బయటపడి కొత్త జీవానికి నాంది పలుకుతుంది. కేవలం అత్యంత ఆరోగ్యకరమైన శిశువు పుట్టాలనే ప్రకృతి ఈ కఠినమైన పరీక్ష పెడుతుంది. ఈ రోజుల్లో వంట త్వరగా అయిపోవాలని ప్రతి ఇంట్లో ప్రెషర్ కుక్కర్ కామన్ అయిపోయింది. కానీ ఆగండి, అది మీకు సౌకర్యం కాదు, అది ఒక రకమైన స్లో పాయిజన్ అని మీకు తెలుసా? దీని వెనక ఒక షాకింగ్ హిస్టరీ ఉంది. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు భారతీయ ఖైదీలను శారీరకంగా బలహీనం చేయడానికి ఉద్దేశపూర్వకంగా జైల్లో అల్యూమినియం పాత్రలు ప్రవేశపెట్టారు. ప్రెషర్ కుక్కర్ లేదా అల్యూమినియం పాత్రలో వండిన ఆహారం ఏకంగా 87% పోషకాలు నశించిపోతాయి. అంటే మనం తింటున్నది కేవలం పిప్పి మాత్రమే, అందులో ఎలాంటి బలం ఉండదు. అందుకే ఆరోగ్యం కావాలంటే అల్యూమినియం వదిలేయండి. మన పూర్వీకుల పద్ధతిలో మట్టి కొండలు లేదా ఇనుప పాత్రలు లేదా స్టీల్ వాడటం మొదలు పెట్టండి. పాతదే అయినా అదే బంగారు బాట. మరి మీ ఇంట్లో ఏ పాత్రలు వాడుతున్నారు? కుక్కర్లా లేదా మట్టి కొండలా? కామెంట్ చేయండి. మార్కెట్లో కుంకుమ పువ్వు రేటు చూస్తే కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి కదా. కేవలం కొన్ని గ్రాములకే ₹1,000 ఎందుకు? ఇందులో ఏదైనా బంగారం ఉందా అంటే అవునే చెప్పాలి. ఇది ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పైసీ అని ఎందుకు అంటారో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. కేవలం 1 కేజీ కుంకుమ పువ్వు తయారు చేయడానికి ఎన్ని పువ్వులు కావాలో తెలుసా? అక్షరాల 1,50,000 పువ్వులు కావాలి. ఒక్కో పువ్వులో కేవలం 3 కుంకుమ పువ్వు దారాలు మాత్రమే ఉంటాయి. ఆ 3 దారాల కోసం ఆ పువ్వును పెంచాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పువ్వులు చాలా సున్నితంగా ఉంటాయి. అందుకే వీటిని కొయ్యడానికి యంత్రాలు వాడలేరు. ప్రతి పువ్వుని, అందులోని దారాలు మనుషులు తమ చేతులతోనే జాగ్రత్తగా వేరు చేయాలి. అందుకే దీనికి అంత డిమాండ్, అంత రేట్ అన్నమాట. సో కుంకుమ పువ్వు అంటే జస్ట్ రంగు, రుచి మాత్రమే అనుకోకండి. రైతుల అలుపెరగని శ్రమ కూడా అందులో దాగి ఉంది.
మీరు యూట్యూబ్లో ఎప్పటివరకు చూసిన అతిపెద్ద వీడియో ఎంతసేపు ఉంటుంది? 10 గంటలు, పోనీ ఒక రోజంతా ఉంటుందా? కానీ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న ఈ వీడియో నిడివి తెలిస్తే మీకు ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. ఉత్తర కొరియాకి చెందిన ఒక యూట్యూబర్ యూట్యూబ్లోనే అతి పొడవైన వీడియోని, అంటే లాంగెస్ట్ వీడియోని అప్లోడ్ చేసి రికార్డు సృష్టించాడు. ఈ వీడియో నిడివి ఎంతో తెలుసా? అక్షరాల 140 సంవత్సరాలు. అవును, మీరు వింటుంది నిజమే. ఈ వీడియో ఒక్కసారి ప్లే చేస్తే ఆపకుండా 140 ఏళ్ల పాటు రన్ అవుతూనే ఉంటుంది. దీని అర్థం ఏంటంటే ఈ వీడియోని పూర్తిగా చూడటం ఏ మనిషికి సాధ్యం కాదు. ఎందుకంటే సగటు మనిషి జీవితం, అంటే యావరేజ్ లైఫ్ స్పామ్ కంటే ఈ వీడియో నిడివి ఎక్కువ. మనం పుట్టి పెరిగి ముసలివాళ్ళమై చనిపోయినా ఈ వీడియో ఇంకా ప్లే అవుతూనే ఉంటుంది. మరి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా గంటల తరబడి ఫోన్ చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో లింక్ పంపించండి. మొత్తం చూసి వీడియో చెప్పు అని ఛాలెంజ్ చేయండి. ఒకసారి ఈ ఫోటోని తీక్షణంగా గమనించండి. అంతులేనట్టుగా సాగిపోతున్న ఈ దారి, ఇరువైపులా శిల్పకళ ఉట్టిపడే స్తంభాలు, ఇదేదో గ్రాఫిక్స్ మాయాజాలం కాదు. మన భారతదేశంలో నిజంగా ఉన్న ఒక అద్భుతమైన కట్టడం. ఇది తమిళనాడులోని పవిత్ర పుణ్యక్షేత్రమైన రామేశ్వరంలోని ప్రసిద్ధ రామనాథ స్వామి ఆలయం. మీరు చూస్తున్న ఈ దృశ్యం ఆ ఆలయ ప్రాకారం, అంటే నడిచే దారి. దీని గొప్పతనం ఏంటో తెలుసా? ఇది కేవలం ఒక సాధారణ దారి కాదు. ప్రపంచంలోనే అతి పొడవైన ఆలయ గలియార, అంటే టెంపుల్ కారిడార్ గా దీనికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీని మొత్తం పొడవు అక్షరాల 3850 అడుగులు. ఇక్కడ మరొక వింత ఉంది. ఈ దారిలో ఇరువైపులా మొత్తం 1212 భారీ రాతి స్తంభాలు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీరు ఈ ఫోటోలో చూస్తున్నట్టుగా ఈ 1212 స్తంభాలు ఎక్కడా కూడా చిన్న వంపు కూడా లేకుండా చివరి వరకు ఒకే సరళ రేఖ మీద ఒకే బిందువు వైపు వెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇన్ని వేల అడుగుల పొడవైన వేల స్తంభాలను ఇంత ఖచ్చితమైన కొలతతో అమర్చడం అంటే మాటలు కాదు. ఇది ఖచ్చితంగా మ్యాజిక్ కూడా కాదు. ఇది మన భారతీయ పూర్వీకుల అద్భుతమైన ప్రాచీన భారతీయ ఇంజనీరింగ్ ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. మనం సాధారణంగా ఈజిప్ట్ మమ్మీలను మ్యూజియంలో చూసి ఆశ్చర్యపోతూ ఉంటాం. కానీ చరిత్రలో మనకు తెలియని ఒక అత్యంత అసహ్యకరమైన భయంకరమైన నిజం ఒకటి ఉంది. అదేంటో తెలుసా? ఒకప్పుడు మనుషులు ఈ మమ్మీలను ఔషధంగా తినేవారంట. అవును, మీరు వింటున్న నిజమే. ఇది 16వ శతాబ్దంలో జరిగిన సంఘటన. ఆ కాలంలోని యూరోపియన్ ప్రజల్లో ఒక వింతైన నమ్మకం ఉండేది. చనిపోయిన రాజులు లేదా గొప్ప వ్యక్తుల శరీరాలకు అద్భుతమైన శక్తులు ఉంటాయని, వారి మాంసం తింటే తమకున్న దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని గుడ్డిగా నమ్మేవారు. దీనికోసం వారు ఏం చేసేవారు తెలుసా? ఈజిప్ట్ నుంచి మమ్మీలు తెప్పించుకొని వాటిని దంచి పౌడర్లా చేసి మందులాగా తినేవారు లేదా తాగేవారు. తలనొప్పి దగ్గర నుంచి పెద్ద పెద్ద జబ్బుల వరకు కూడా ఇదే మందు అనుకునేవారు. వాళ్ళు దీన్ని ఒక గొప్ప వైద్యం అనుకునేవాళ్ళు. కానీ ఆధునిక సైన్స్ ప్రకారం చూస్తే ఇది పచ్చి నరమాంస భక్షణ మాత్రమే. నాగరికులుగా చెప్పుకునే సమాజంలో ఇలాంటి చీకటి కోణం ఉందంటే నమ్మశక్యం కాదు కదూ. మన బ్రెయిన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఒక గ్లాస్ నీళ్ళు తాగితే మన బ్రెయిన్ 15% వేగంగా పనిచేస్తుంది. మనం దాహం తీర్చుకునే వరకు మన బ్రెయిన్ ఏ పనిపైన ఫోకస్ చేయదు. బ్రెయిన్ మరియు మైండ్ రెండు వేరువేరు. సైంటిస్టులు ఇప్పటి వరకు మైండ్ ఎక్కడుంటుందో కనుక్కోలేకపోయారు. తలకి గోరింతాకు రాస్తే బ్రెయిన్ బాగా యాక్టివ్గా పనిచేస్తుంది. హెల్మెట్ వేసుకున్నా కూడా బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం 80% ఉంటుంది. మనం నిద్ర సరిపోయిందని అనుకుంటే బ్రెయిన్ కూడా అదే నమ్ముతుంది. మొబైల్ని ఎక్కువగా వాడితే బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం చాలాసార్లు మన పెద్దవాళ్ళు భోజనం చేసిన తర్వాత తమలపాకుతో పాన్ వేసుకోవడం చూస్తూ ఉంటాం. చాలామంది ఇది ఒక చెడ్డ అలవాటుగా లేదా ఇదో రకమైన మత్తు పదార్థంగా భావిస్తారు. కానీ దీని వెనక ఒక గొప్ప వైద్య విజ్ఞానం దాగి ఉందని మీకు తెలుసా? కిల్లీ తినడం అనేది కేవలం ఒక అలవాటు కాదు, ఇది ఒక ఆరోగ్య రహస్యం. మన పూర్వీకులు భోజనం తర్వాత పాన్ ఎందుకు తినేవారంటే ఇది మన నోట్లోని లాలాజలాన్ని బాగా పెంచుతుంది. ఈ లాలాజలం మనం తిన్న అత్యంత భారీ ఆహారాన్ని కూడా నిమిషాల్లో సులభంగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాదు పాన్లో ఉపయోగించే సున్నం మన ఎముకలను బలంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి పాన్ తినడం అనేది ఒక చెడ్డ అలవాటు కాదు. వాస్తవానికి ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ మరియు సహజమైన డైజెస్టివ్ పిల్ అని చెప్పవచ్చు. మన సాంప్రదాయాల్లో భాగమైన ఈ అలవాటు వెనుక ఉన్న శాస్త్రీయమైన అర్థం చేసుకుంటే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. నవ్వినప్పుడు బుగ్గన సొట్టపడితే ఒక మ్యాజిక్ లా కనిపిస్తుంది. సాధారణంగా కనిపించే వారికంటే బుగ్గన సొట్ట ఉన్న అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందంగా కనిపిస్తారు. సినిమా రంగంలో కూడా సొట్ట బుగ్గలో ఉన్న హీరో హీరోయిన్లు ఎక్కువగానే ఉన్నారు. ఇంతకీ ఆ సొట్ట బుగ్గ ఎలా వస్తాయో తెలుసా? మన శరీరం అంతా అనేక రకాల కండరాలతో నిర్మితమై ఉంటుంది. ముఖ్యంగా ప్రధాన కండరమైన జైగోమాంటిక్ మామూలుగా దవడ ఎముక నుంచి నోటి మూల వరకు ఒకేలా ఉంటుంది.
కొందరికి పుట్టుకతోనే ఈ కండరం రెండుగా చీలిపోయి ఉంటుంది. వీటిలో ఒకటి నోటి చివరి వరకు ఉంటుంది, ఇంకోటి మాత్రం చెంప మధ్య వరకే ఉంటుంది. జైగోమాటిక్ కండరం ఏర్పడిన ఖాళీ ప్రదేశంలో సొట్ట వస్తుంది. నవ్వినా మాట్లాడినా కండరాల కదలిక వల్ల చెంపన సొట్ట ఏర్పడుతుంది. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సొట్టబొగ్గులు వచ్చే అవకాశం 40% ఉందంట. ఉత్తర కొరియాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే 1 కిలో అరటిపండ్లు దాదాపుగా 3,300 రూపాయలకు చేరింది. దేశంలో ఆహారం కొరత తీవ్రంగా పెరిగిందని కింగ్ జాన్ వూన్ తొలిసారిగా అధికారికంగా అంగీకరించాడు. చాక్లెట్, సూప్ లాంటి సాధారణ వస్తువులే లక్షల ధరలకు అమ్ముడవుతున్నాయి. ప్రపంచానికి దూరంగా ఉన్న ఒక దేశంలో ఆకలే రోజువారీ నిజం అయిపోయింది. బ్రిటన్కు చెందిన టామ్ అనే వ్యక్తి కుక్కలా జీవించడం అంటే ఇష్టం. అతను కేవలం కుక్కలా కనిపించడం మాత్రమే కాదు, ప్రత్యేకమైన డ్రెస్ వేసుకొని కుక్కలా నడుచుకుంటూ కుక్కలాగా ఆహారం తింటాడు. ఇది అతనికి వినోదం కాదు, జీవనశైలి. ప్రపంచంలో ప్రతి ఒక్కరి ఆనందం ఒకేలా ఉండదని టామ్ జీవితం మనకు చూపిస్తుంది. 1952లో భారత్కు రెండో మిస్ ఇండియాగా నిలిచిన ఇంద్రాణి రహమాన్ అదే ఏడాది మిస్ యూనివర్స్ వేదికపై భారత్ తరపున అడుగుపెట్టిన తొలి మహిళ. అందంతో పాటు ఆమెకు నాట్యమే ప్రాణం. భరతనాట్యం, కూచిపూడి, కథకళి, ఒడిస్సీ, భారతీయ శాస్త్రీయ నృత్యాలను ప్రపంచానికి పరిచయం చేసిన లెజెండ్ ఆమె. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకుంటాకి సిటీసీ ఫ్యాక్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే బెల్ సింబల్ కనపడుతుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.